ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి, రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి. ఏ రోజు కూడా ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి, సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. మనకున్న సమస్యలు ఎన్నున్నా కూడా చిక్కటి చిరునవ్వునే చూపించి ఎన్నికల వేళ ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి హామీని, ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని సీఎంఓలో నా దగ్గర నుంచి మొదలెడితే ఆ పాంఫ్లెట్ కాగితం కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి, సచివాలయాలు సెక్రటేరియట్లో ఉన్న హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి, సెక్రటరీలుగా పనిచేస్తూ ఉన్న అధికారుల దగ్గర వరకు కూడా ప్రతి కార్యాలయంలోనూ కూడా ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి కార్యాలయంలోనూ కూడా డిస్ప్లే పెట్టి ప్రతిరోజు దాన్ని నా దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, హెచ్ఓడీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని చూసేట్టుగా చేసి ప్రతిరోజు దాని గురించి ఆలోచన చేసి ఏకంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 99% అమలు చేసిన పాలన ఏదైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ పాలన అని చెప్పడానికి గర్వపడతాను. అంత గొప్పగా ప్రజలకు మంచి చేయగలిగాం కాబట్టి 2 ఏళ్ల తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ ఆ మండలానికి సంబంధించినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ లేదా హత్య విచారణాధికారులతో కానీ ఇట్లందరితో కూడా మాట్లాడిన తర్వాత పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ గారు, ఎస్పీ గారు, అంటే ఆ జిల్లాకి సంపూర్ణ బాధ్యతలు చూస్తున్నటువంటి జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆయన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడుతూ ఏం మాట్లాడారో ఒకసారి
ఎస్పీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సౌండ్ పెంచండి. మళ్ళొకసారి ప్లే చేయండి ఒకసారి. సాక్షాత్తు పల్నాడు జిల్లా ఉన్నతాధికారి ఇద్దరూ కూడా హత్య చేసిన వారు, హత్యకు గురి కాబడిన వారు ఇద్దరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే. దీనిలో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడానికి మేము శరవేగంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు, జిల్లా ఎస్పీ గారు. అంటే అక్కడ ఎవరైతే హత్య జరిగిన చోట ఉన్నటువంటి అందరూ ఉండుంటారు, పోలీసులు ఉండుంటారు అంత కదా. మాట్లాడి జిల్లా ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే అది సుమారుగా ఆయన 5ంటికి జరిగిందని చెప్పారు. అంటే ఆయన 6ంటికో 6:30కో అది చెప్పుంటాడు. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు చెప్పిన విషయాలు మర్డర్ జరిగిన సంఘటన స్థలానికి సుమారుగా గంటన్నర తర్వాత ఎస్పీ గారు వచ్చారు అని చెప్పారు. అక్కడున్న పాత్రికేయ మిత్రులు మాతో మేము విచారిస్తే చెప్పింది ఏంటంటే, ఆ పాత్రికేయ మిత్రులు చెప్పిన దాన్ని బట్టి ఎస్పీ గారు వచ్చి రాగానే సంఘటన చూశారు. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలతో, సిఐలతో అందరితో ఆ బిడ్డ పేరు విశాఖపట్నం అవుతుంది అని చెప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే ఐటీ రంగమే కాదు, పర్యాటక రంగమే కూడా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన ఆలోచన. అసలు పర్యాటకం అంటే ఏంటి మీ అందరూ ఒకసారి విశ్లేషించాలి. పని కోసమో ఆనందం కోసమో మనం ఒక కొత్త ప్రాంతానికి విజిట్ చేస్తాం. ఇవాళ నేను మహానాడు కోసం కడప దగ్గరికి వచ్చాను. నా అనుభవాలు కూడా మీకు చెప్పాలి. కడపకి ఎప్పుడు ముందు అంటే ఇక్కడ ట్రైన్లో ఆగాను కానీ టౌన్ లోపలికి ఎప్పుడు రాలే. కడపలో ఆతిథ్యం ఎట్లా ఉంటుంది, ఈ 3 రోజులు ఎట్లా ఉండబోతున్నాయని నేను ఆలోచించా. నా మిత్రుడు ఒకడు నా ఇంటికి రా, నాతో ఉండు అంటే నిన్న ఆయన దగ్గర ఉండడం జరిగింది. వాళ్ళు చాలా ప్రేమగా అక్కడ నన్నూరి షర్బత్తు, ఇవాళ పొద్దున కారం దోశ తినిపిస్తే నేను నా ఇంట్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మొన్న ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు పొందిన హిందీ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారు ఇవాళ మన తెలుగు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలో యాక్ట్రెస్గా కూడా పనిచేస్తుంది. ఆ సినిమా షూటింగ్లో తిరిగి అమెరికాకి వెళ్ళే దారిలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒక మహిళ జాంకాయలు అమ్ముతుంది. జాంకాయలు ఎంతమ్మా అంటే 150 రూపాయలు అని చెప్పింది. 150 రూపాయలు అంటే ఈవిడ 200 రూపాయలు ఇచ్చింది. ఆవిడ జాంకాయలు ఇచ్చింది. 50 రూపాయలు మిగిలినవి తీసుకోండి అంటే అవసరం లేదు మీరు ఉంచుకోండి అని ప్రియాంక చోప్రా గారు చెప్పారు. ఆ మహిళ కొంతసేపు ఆలోచించి సిగ్నల్ మారే లోపల తిరిగి వచ్చి ఇంకో 2 జాంకాయలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఆ 50 రూపాయల చారిటీ కూడా నాకు వద్దు, అది తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. అది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకో ఉదాహరణ, నేను మొన్న మా అబ్బాయిని తీసుకుని అమెరికాకి వెళ్తే అక్కడ ఒక క్రూజ్ ఎక్కాం, ఒక బోటు. అది సముద్రంలో ఒక రోజు వెళ్ళి పక్కనే ఒక దేశం బహామాస్ అనే దేశంలో దిగి, ఆ దేశంలో దిగినప్పుడు అక్కడ ఒక ట్యాక్సీ డ్రైవరు
ఆ ఊర్లో ఒక దగ్గర నుంచి ఒక హోటల్కి తీసుకెళ్ళాలి. 15 నిమిషాల ప్రయాణం. 15 నిమిషాల్లో ఆ దేశ చరిత్ర, ఆఫ్రికా నుంచి ఎట్లా బానిసలు తీసుకొచ్చారు, అక్కడ ప్రధానమంత్రి ఎట్లా అవుతారు అని 15 నిమిషాలు మాట్లాడితే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు చాలా ఆనందంగా అనిపించింది. పర్యాటకంలో వచ్చే అనుభవాలు జీవితాంతం మనతో మనం తీసుకెళ్తాం. ఏం జరిగినాయి? నేను అమెరికాలో చదివాను, అక్కడ చాలా చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా కథ రాస్తారు. తీరా ఆ ప్లేస్కి వెళ్ళి చూసేసరికి ఓ సింతేనా అనిపిస్తుంది. మన కడపలో ఇక్కడ గండికోట ఉంది. ఆ గండికోట ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇంకా తెలియదు. ఇక్కడ ఒక మిత్రుడు కూర్చుని అక్కడే నేను ఉంటున్నాను, ఇక్కడ 1:30 పొద్దున వస్తే అది యుఎస్లో గ్రాండ్ క్యానియన్ అంత గొప్పగా ఉంది అని చెప్పారు. ఇట్లాంటి రంగాల్ని మనం అభివృద్ధి చేయాలని బాబు గారు గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఒకటి మనం గుర్తించాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాల్లో 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఇది పర్యాటకం, టూరిజంలో ఉంటుంది. ఇక్కడున్న మన నాయకులు, కార్యకర్తలు కూడా చాలామంది పిల్లలు భవిష్యత్తులో పర్యాటకంగా ఒక వృత్తి, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం కూడా చేసే చాలా మంచి అవకాశం ఉంటుంది. అది గుర్తించి అప్పుడు ఆనాడు హైదరాబాద్లో హోటల్స్, కన్వెన్షన్ సెంటరు, ఓఆర్ఆర్, ఎయిర్పోర్టు ఇవన్నీ బాబు గారు పెట్టారు. అంతేకాదు ఇవన్నీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళకి మంచి అనుభవం ఉండాలంటే మన రాష్ట్రం, మన నగరం చాలా పరిశుభ్రంగా ఉండాలి అని క్లీన్ ఇండియా, క్లీన్ హైదరాబాద్. అంతెందుకు, ఇక్కడ ఈ వేదిక మీద నేను కూర్చుని 2వ రోజులో కూర్చుంటే మాకు స్వీట్ బాక్స్లు ఇచ్చారు. ఒక 15 నిమిషాల తర్వాత ఒక మనిషి వచ్చి అవన్నీ ఎత్తుకుంటూ పోతున్నాడు. ఆయన వెనకాల స్వచ్ఛ మహానాడు అని రాస్తుంది. ఇదే ఆలోచన బాబు గారు ఆ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని మార్చడానికి 14 నుంచి 19 మధ్యలో రాష్ట్రానికి వచ్చే విజిటర్స్ 9 కోట్ల నుంచి 23 కోట్లకి పెరిగారు. ఆ టైం మనము రిలీజియస్ టూరిజం అని, బీచ్ టూరిజం అని, హిల్ స్టేషన్ టూరిజం అని బాగా పనిచేస్తే 19లో మనం ఓడిపోయిన తర్వాత అరకు కాఫీని, అరకు డ్రగ్స్ అని, ఋషికొండ కొండని ఋషికొండ ప్యాలెస్ అని, ఋషికొండని బోడికొండ చేయడం అనేది, బోడిగుండు చేయడం అనేది చాలా బాధాకరం. ఇట్లా చాలా జరిగినాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ బోట్ టూర్. ఈ రోజున అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం. సరిగ్గా ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం రాజమండ్రి మహానాడు వేదికపై నుండి ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఆద్యులు అన్న నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ఆయన జన్మదినం రోజున సూపర్ 6 పథకాల ద్వారా ఒక సంక్షేమ విప్లవానికి నాంది పలికారు మన నాయకులు. నాకు ఇంకా బాగా గుర్తు, ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆ చారిత్రాత్మకమైనటువంటి సభలో భాగస్వాములుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలని ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో రాజమండ్రిలో చిరుజల్లులు కురిశాయి. వరుణదేవుడు ఆశీర్వదించాడు. భగవంతుని ఆశీస్సులతో ఆ రోజున సూపర్ 6 పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. ఆనాటి ఎన్నికల మైదానంలో రాష్ట్ర ప్రజానికం సూపర్ 6 పథకాల ద్వారా వారికి లభించినటువంటి భరోసాతో ఆనాటి పాలకులని ఎన్నికల మైదానంలో 6 కొట్టి బౌండరీ దాటించి బంగాళాఖాతంలో కలిపేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటిగా మనం మాట్లాడుకుంటే దీపం పథకం, సూపర్ 6 పథకాలలో ముఖ్యమైనటువంటి ఈ దీపం పథకం. ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు
వంటగదిలో మహిళలు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి వారి కష్టాలని తీర్చడం కోసం, కట్టెల పొయ్యల వద్ద వారు పడుతున్నటువంటి కష్టాలని తీర్చడం కోసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చిన్నతనంలో ఆయన తల్లి పడినటువంటి కష్టాన్ని నేరుగా చూసినటువంటి వ్యక్తి. మహిళల యొక్క కష్టాలను తీర్చడం కోసం ఆనాడు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందిస్తే, నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దీపం పథకం ద్వారా, సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించాలి అని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ దీపావళి రోజున గత సంవత్సరం నవంబర్ 1వ తేదీన దీపం పథక అమలుకి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. దాదాపుగా 2684 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దీపం పథకం అమలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి మాట మీరందరూ కూడా గమనించాలి. అదేవిధంగా సూపర్ 6లో రెండవ అత్యంత ముఖ్యమైనటువంటి పథకం తల్లికి వందనం. మీరందరూ కూడా చూశారు గత పాలకులు చేసినటువంటి మోసం. తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం. దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దాంట్లో దేశభక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం. అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం, రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం. కేవలం ఒకే ఒక్క ఆలోచన, సామాజిక న్యాయం మనం నిరూపించాలి, అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి, దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు, వాటితో పాటు ఎంతో మంది ప్రధానమంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం. అలాగే ఎంతో మంది రాష్ట్రపతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేసాం. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే, ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా, ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా, ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా, పార్లమెంటులో స్పీకర్ గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాటితో పాటు ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితులు ఏదైతే 43 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో, ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచామో ఆ ఆలోచన మరింత బలోపేతం చేసుకున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా అందరి తాలూకా ఆలోచన ఒక్కటే, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమగ్రత, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క వేదిక మీదకి తీసుకొని వస్తూ ఎక్కడ ఎటువంటి అపోహలకి గాని, ఎటువంటి ఇబ్బందులకి గాని, ఎక్కడ ఎటువంటి సమస్యలకి గాని తోవలేకుండా ముగ్గురు త్రినాయకత్వంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ పాలన, కేంద్రంలో ఎన్డీఏ పాలన ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను.